ఇక్కడికి వచ్చినప్పుడు దేశ ఈ ప్రభుత్వం టూరిజం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. నేను చాలా రోజుల ముందు మాట్లాడాను, 30 ఏళ్లకు ముందు చెప్పా. ఎప్పుడైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయో, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సంపద సృష్టించబడుతుంది, ఇంకా ఇజాలు మాత్రం వదిలిపెడతారు. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించేదంటే ఏ కంఫర్ట్ వచ్చింది, నాకు ఎంతవరకు ఈ ప్రభుత్వం వల్ల ఉపయోగం వస్తుంది, ఎలాంటి మంచి పాలసీస్ వస్తాయి ఆలోచిస్తారు అని ఆ రోజు చెప్పాను. అందుకే కొంతమంది అన్నారు అప్పుడు, ఆల్ ఇజమ్స్ ఆర్ ఇర్రిలవెంట్, ఓన్లీ ఇజం టూరిజం అని చెప్పారు. కమ్యూనిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, అవన్నీ కాలం చెల్లాయి. ఇంకా రాబోయే రోజులు ఉండబోయేది ఒక టూరిజమే ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది. అది ఒక్క ఇండస్ట్రీ బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుందని చెప్పాం. అయితే అధ్యక్ష, ఈసారి చాలా అగ్రెసివ్గా పోవాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు చూస్తే 24-29 పాలసీ తీసుకొచ్చాం. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం. దట్ ఈజ్ ఏ పెద్ద మార్పు తీసుకొచ్చాం.